వెంకటేశాయ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈ రోజు మనము మార్కండేయ మహాముని రచించిన శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేసుకుందాం. మృకండు మహర్షి కుమారుడు మార్కండేయ మహర్షి 16 ఏళ్ల వయసే అయినప్పుడు తను ఆయుష్ పెంచుకోవడానికి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి వేల సంవత్సరాలు జీవించి మానవాళికి ఎన్నో రచనలు అందించిన మహామహర్షి మార్కండేయ మహాముని. వాటిల్లో కొన్ని రచనలు శ్రీ చండీ సప్తశతి ఒకటి, లలితా బుక్ లో ఉంటుంది కదా, చంద్రశేఖర 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 పాహిమాం ఒకటి, ఈ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం ఒకటి చాలా ప్రచారంలోకి వచ్చాయి. ఆ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం మార్కండేయ మహాముని రచన. నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమః పాయాత్ దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజానిరీశ్వరః. పాలయేన్మామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతు. యయేతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః. సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుతరతి నిర్భయః.